ప్రభు నామనకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యము మనం చదువుకుంటున్నాము. అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆతన్నకర్త మీ ఎదుకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ ఎదుకు పంపుదును. ప్రియమైనటువంటి దేవునిలారా, యేసుప్రభు శిష్యులతో యేసుప్రభు పలికినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆదరణకర్త అనగా సత్యస్వరూప అయినటువంటి ఆత్మను మీకు అనుగ్రహిస్తాను, నేను వెళ్ళి పంపిస్తాను అని చెప్తున్నాడు. అంతకు మునుపు కూడా ఆయన వారికి వాగ్దానం చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 14:16 వాక్యం నుంచి మనం గమనిస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన్ని చూడదు, ఆయన్ని ఎరుగుదు గనుక ఆయన్ని పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకం మరి నన్ను ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. కనుక తండ్రితో కూడా ఒక సన్నిహిత సంబంధం మనకు కుమారుని ద్వారా పొందుతున్నట్టుగా చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళిపోవటము మంచిది, నేను వెళ్ళిన తర్వాత తండ్రిని అడిగి మీ కొరకు ఎవరిని పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను అని అంటున్నాడు. ఇందుని బట్టి మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉండుటకు పరిశుద్ధాత్ముడు లేదా ఆదరణకర్త ఉంటాడని ప్రభు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ పరిశుద్ధాత్ముడు మనకు కొన్ని కార్యాలు నేర్పిస్తాడు. అదేమిటంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి మరలా మనం చూస్తే 8వ వాక్యం నుంచి మనం చూస్తే, ఆయన వచ్చి పాపమును కూర్చి నీతిని కూర్చి తీర్పును కూర్చి లోకమునకు ఒప్పుకొని చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును కూర్చి, నేను తండ్రి ఎదుకు వెళ్ళటం వలన మీరు ఇంకా నన్ను చూడరు గనుక నీతిని కూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును కూర్చి ఒప్పుకొని చేయను. నేను మీతో చెప్పవలసినవి ఇంకీ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు కనుక. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏది బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులను మీకు తెలియజేయును అని పరిశుద్ధాత్మను గురించి ప్రభు ముందుగానే మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేయువాడు పరిశుద్ధాత్మ దేవుడే అని మనం గమనిస్తున్నాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తారంట? సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారికి ఉన్నటువంటి గుర్తులు ఏమిటంటే, ప్రియమైనటువంటి దేవునిలారా, చాలామంది ఈ దినాల్లో భాషలో మాట్లాడితే చప్పట్లు కొడితే ఆత్మదేవుడు వచ్చి ఉన్నాడని తలంచుకుంటాడు, కానీ లోక సంబంధమైన కార్యాలు కూడా జరిగించుకుంటారు. ఇటు వారిని మనం ప్రత్యేకంగా గుర్తించుకోవచ్చు. ఒక పరిశుద్ధాత్మ చేత నడిపించే వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, వారు ఆత్మఫలము కలిగి ఉంటారు. ఆత్మఫలమును గురించి మనం గమనించినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వాక్యాల్లో మనం చూస్తున్నాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము అని మనం చూస్తున్నాం. ఈ 9 ఫలము ఎవరిలో ఉంటుందో వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారని మనం గుర్తించడానికి చాలా సులభంగా ఉంటుంది. శరీర కార్యాలు మనలో ఉన్న ఎడల మనం ఒకవేళ భాషలో మాట్లాడినా మనలో ఉండేది దేవుని ఆత్మ కాదు, దురాత్మ అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ పరిశుద్ధాత్ముడే మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? ఆత్మానుసారంగా జీవించేదానికి సహాయం చేస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, నిత్య జీవంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇటు ఆత్మీయ అనుభవము దేవుడు మనకిచ్చిన వాగ్దానము, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. కనుక ఎవరైతే ఆశ కలిగి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ప్రభు కృప కొరకు అడుగుతారో వారు తప్పకుండా ఈ కృప కూడా పొందేదానికి దేవుడు సహాయం చేస్తాడు. అటు ఆత్మీయ అనుభవంతో మన క్రైస్తవాన్ని కొనసాగిస్తే క్రీస్తు యేసును మరణము నుండి లేపిన వాని ఆత్మ ఏ విధంగా ఆయన లేపినో మనల్ని కూడా అలాగే ఆ ఆత్మ ద్వారా తిరిగి లేవటానికి సహాయపడతాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఆత్మ ద్వారా మనం కూడా పునరుత్థాన బలములో పాలుపంచుకొని దేవుని యొద్దకు వెళ్ళేదానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అటు ధన్యకరమైన జీవితం వరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, ఆత్మదేవ, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యొద్ద ఎల్లప్పుడూ ఉండటకు పంపబడిన ఆదరణకర్త మాలో ఉండి మేము వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు మీరు మాలో నివసిస్తూ మమ్మల్ని కూడా చనిపోయినను తిరిగి పునరుత్థాన బలములో పాలుపొంపగలిగిన వారమైన రాజ్యంలో చేర్చుకోమని
దీవించి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.